హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1171కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి గూగుల్ పేలో ఇప్పుడు ఇంగ్లీష్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారన్నమాట. అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ కలిస్తే ఇంగ్లీష్ అని. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అక్కడ ఈ లాంగ్వేజ్ అయితే మీరు ఇంగ్లీష్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే తెంగ్లీష్ తెమ్మని చెప్తాను నేను, ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ కలిపితే తెంగ్లీష్ అయిపోవచ్చేమో. ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ కలిసింది కాబట్టి ఇంగ్లీష్ అయింది కాబట్టి. మీరు చెప్పండి, తమిళ్ ఇంగ్లీష్ కలిసిన, కన్నడ ఇంగ్లీష్ కలిసిన, మలయాళం ఇంగ్లీష్ కలిసిన, బెంగాలీ ఇంగ్లీష్ కలిస్తే ఏమొస్తుంది, ఏమని పిలుస్తారు నాకు తెలియదు. మీరు కామెంట్లో అయితే చెప్పాల్సిందే. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి షౌమీ నుంచి షౌమీ ఇండియా లీడర్షిప్ని చేంజ్ చేస్తున్నట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే ఉందన్నమాట. దీనికి రీజన్ ఏమిటి అనేది పూర్తిగా తెలియదు, కానీ రీసెంట్ డేస్లో మనకి మనుకుమార్ జైన్ వల్ల ఇండియాలో కొంచెం ఫైనాన్షియల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే బ్యాంక్స్లో 5,000 కోట్లు ఎంతో మొత్తానికి బ్లాక్ చేశారన్నారు కదా. సో అవి అయితే వచ్చినాయి కదా, దానివల్ల కారణం అని చెప్పేసి మరోవైపు నుంచి రూమర్స్ కూడా అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మనకి ఈసారి అల్విన్ టెస్ని ఇప్పుడు జనరల్ మేనేజర్ కింద ఇండియాకి వచ్చాడు. సో ఇతను ఇంత ముందు వచ్చేసరికి ఇండోనేషియాలో అయితే వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. సో తనైతే ఇప్పుడు మనకి ఇండియాలో జనరల్ మేనేజర్ కింద అయితే పడేశారు. ఇక అలాగే పొక్కో గ్లోబల్ ఫండింగ్ టీమ్ మెంబర్ కింద కూడా తన్నే నియమించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే 2 years బ్యాక్ అనుష్ శర్మ షౌమీ నుంచి పొకోలోకి అయితే వేశారు. తనని మళ్ళీ తీసుకొచ్చి షౌమీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కింద అయితే నియమించవచ్చు అని చెప్పేసి దీని ప్రకారం మనకి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో చూడాలి, ఈసారి టీమ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఏమైనా షౌమీ పూనుకుంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A04s ఈ మొబైల్ గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇది A03sకి సక్సెసర్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మనకి ఆగస్టులోనే ఎప్పుడైతే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. ఇందులో మనకి ఎక్సినోస్ 850 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. Android 12తోనూ అలాగే 3GB ర్యామ్తో అయితే రాబోతుందంట. అంటే గో ఎడిషన్ అయితే కాదు. అయితే ఈ మొబైల్ మనకి అండర్ 10,000 ఉండొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ లీక్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, 10,000 లోపు ఏ సిరీస్ శాంసంగ్ తీసుకొచ్చిందంటే మంచిదే కదా మార్కెట్లోకి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యమహా నుంచి యమహా నియో బైక్స్ ఏవైతే ఉంటాయో సో ఇవసరికి యూరోప్లో వీళ్ళు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వాటిని ఇండియాలో ప్రత్యేకించి ఇండియన్స్ కోసం డిజైన్ చేసి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇండియా కోసం డిజైన్ చేస్తున్నారు కాబట్టి స్పెసిఫికేషన్స్ కూడా మనకి అక్కడ లాంచ్ చేసిన యూరోప్లో లాంచ్ చేసిన దాంతో కంపేర్ చేస్తే చేంజ్ అయ్యి అయితే రాబోతుంది అనమాట. ఈ స్కూటర్ మనకి ఒకసారి ఛార్జ్ చేస్తే 68 కిలోమీటర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుందని తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తుందో యమహా. ప్రస్తుతం చూస్తే మనకి ఇండియాలో ఈ స్కూటర్ సావా అయితే బాగానే నడుస్తుంది. సో అందువల్ల యమహా కూడా దూకపోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 8T ఈ మన ఇండియాలో ప్రైస్ అయితే ఇప్పుడు డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 28,999 రూపాయలు అయితే ఉంది. అంటే 29,000 రూపాయలు. ఇందులో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇంత ప్రైస్ పెట్టాక అక్కడ మీకు చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్తాను. వెళ్ళడం అనవసరం 29,000 రూపాయలు పెట్టి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 8Z మొబైల్ ఫోన్ మనకి 5G క్లియరెన్స్ అయితే పొందినట్టుగా తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి ఒప్పో 8 Pro 8 Pro Plus అని చెప్పి 3 మొబైల్స్ రీసెంట్గానే లాంచ్ చేశారు. త్వరలో ఈ మొబైల్ని 8G మొబైల్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే మొబైల్ని మరికొన్ని మార్కెట్లో 8 Lite అనే పేరు మీద అయితే ఒప్పో తీసుకురాబోతుందట. సో చూద్దాం మరి. ఇందులో మరి 4500 mAh బ్యాటరీ అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రియల్మీ నుండి రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ మనకి ఈ నెల 7వ తారీఖున వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ మొబైల్లో మనకి డ్రాగన్ బాల్ G ఎడిషన్ కూడా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి ఫస్ట్ ఈ మొబైల్ లాంచ్ చేసిన తర్వాత 7వ తారీఖున తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ రియల్మీ GT Neo 3Tని మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గానే మనకి మాధవ్ సేత్ ట్విట్టర్లో కూడా అయితే ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన స్కెచ్ కూడా బయటకు వచ్చింది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో Q5 Pro పేరు మీద అయితే లాంచ్ చేసేసారు. అదే మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. మరి 7వ తారీఖునే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారా లేకపోతే గ్యాప్ ఇచ్చి లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఒప్పో నుంచి ఒప్పో K10 5G మొబైల్ మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. 8వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారేంటో చూడాలన్నమాట. మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం యావరేజ్గానే ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ K10 మొబైల్ ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేస్తారు కదా 4G వేరియంట్. సో దాంట్లోనే వీళ్ళు 5G వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది కూడా 15,000 16,000లో తీసుకొస్తారేమో చూడాలి. మొబైల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అన్బాక్సింగ్ వీడియో మీకు ఆ రోజు అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus కి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ ఇప్పుడు FCCలో అయితే స్పాట్ అయిందనమాట. సో OnePlus రాను ఇంకా ఒప్పోకి కంప్లీట్ బెండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి స్పాట్ అయిన ఈ మొబైల్ ఒప్పో A57 4G వేరియంట్ మొబైల్ని OnePlusలోకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఈ మొబైల్ మనకి మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. G35 ప్రాసెసర్తో ఈ మొబైల్ని OnePlus అయితే తీసుకురాబోతుంది. అది కూడా బిలో 15,000లో తీసుకొస్తారని చెప్పి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది గ్యారంటీగా చెప్పొచ్చు. OnePlus బ్రాండింగ్ని వీలైనంత వరకు క్యాష్ చేసుకొని ఆ బ్రాండ్ని చంపేయడానికి ఒప్పో చూస్తుందేమో అని చెప్పి
నాకైతే అనిపిస్తుంది. లేకపోతే G35 ప్రాసెసర్ అది కూడా రీబ్రాండ్ చేసి ఒప్పో నుంచి అది 15,000 లోపు అంటున్నారంటే ఏ 13 నుంచి 14కైనా తీసుకొస్తారనే కదా అర్థం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐక్యూన్ U5e. ఇప్పుడు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే స్పాట్ అయినాయి అనమాట. ఈ మొబైల్ మనకి 6.51 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే రాబోతుందంట. 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరాతో అలాగే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పీట్రోన్ ఫోర్స్ X 10e స్మార్ట్ వాచ్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు అమెజాన్లో దీనికి సంబంధించిన బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. 1.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో అయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే రాబోతుంది. ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటాయో చూడాలి. ఈ వాచ్ ప్రైస్ మాత్రం రూ. 1899 ప్రైస్ అయితే పెట్టినట్టు చూస్తుంది. అంటే రూ. 1900 ఈ వాచ్ ప్రైస్ అయితే పెట్టారు. వాచ్ చూడడానికి బాగుంది. డిస్ప్లే సైజ్ కూడా 1.7 ఇంచెస్ అంటున్నారు. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 12s అలాగే Mi Mix Fold 2 ఈ రెండు మొబైల్స్ మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతున్నట్టుగా మనకి 3C సర్టిఫికేషన్స్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఆల్రెడీ మనకి Xiaomi 12 Ultra మీద కూడా అయితే వర్క్ చేస్తుంది. ఈ మనకి లైకా లెన్స్తో అయితే రాబోతున్నాయి అనమాట. లైకాతో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ 3 మొబైల్స్ ఒకేసారి తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అన్రీడ్ చాట్ ఫిల్టర్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి దీన్ని డెస్క్టాప్ మీద అయితే టెస్ట్ చేస్తున్నారంట. రాబోయే రోజుల్లో మనకి iOS డివైస్కి అలాగే ఆండ్రాయిడ్ డివైస్కి ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అన్రీడ్ చాట్ ఫిల్టర్ అంటే మీకు కొన్ని మెసేజ్లు మీరు చదవరు, దాన్ని ఎలా వదిలేస్తారు, కిందకి వెళ్ళిపోతుంటాయి. మీకు మెయిన్ మెసేజ్లు ఏమైనా చార్ట్స్ వస్తే వాటిని అయితే చదువుతుంటారుగా. వీటన్నిటిని మీకు ఒక ఫిల్టర్ చేసి ఒక చోట అయితే ఉంచితే మీరు కావాలనుకున్నప్పుడు వాటిని ఓపెన్ చేసి ఆ చార్ట్ని అయితే చదువుకోవచ్చు. ఇటువంటి ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి టెస్లా నుంచి. సో టెస్లాకి ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఎలాన్ మస్క్ చెప్పేది ఏంటంటే టెస్లా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు గ్లోబల్గా కనుక చూస్తే 10% ఎంప్లాయీస్ని తీసేయాలని చెప్పేసి చూస్తున్నారంట. ఆర్థిక సంక్షోభం వల్ల ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవాల్సి వస్తుందంటగా తెలుస్తుంది. మరి ఎటువంటి సంక్షోభం వీళ్ళకి ఎదురైందో ఏమో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇప్పుడు వరకు 60 సెకండ్స్ వరకు మీరు రీల్స్ని అయితే చేసేవాళ్ళు కదా, దాన్ని ఇంకా పెంచారు. ఇప్పుడు 90 సెకండ్స్కి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ 15 ఉండేది, దాన్ని 30 చేసి తర్వాత 60 చేసి ఇప్పుడు ఏకంగా 90 సెకండ్స్కి అయితే తీసుకెళ్లారు. ఇంతే కాకుండా కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా అయితే యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. నేనైతే రీల్స్ వాడను, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకప్పుడు అంటే టిక్ టాక్ వాడినాము, అది కూడా టిక్ టాక్ కూడా ఇప్పుడు మన ఇండియాలో లేదు, కానీ అదర్ కంట్రీలో చూస్తే అది 10 మినిట్స్కి వెళ్ళిపోయిందంట వాచ్ టైం. ఇంకా అంతకాడికి ఇంకెందుకు యూట్యూబ్ లాంటిదో పెట్టేసుకుంటే సరిపోయింది కదా. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇండియా గవర్నమెంట్ ఆగస్ట్ నెలలో 5G టెక్నాలజీని ఇండియా వైడ్గా రోల్ అవుట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ఆర్గనైజేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ దేవ్సింగ్ చౌహాన్ చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఆగస్ట్ 15నే మనకి ఈ 5Gని రోల్ అవుట్ చేస్తారని ఇంతకుముందు ఆల్రెడీ మనకి చాలా రోజుల నుంచి రూమర్స్ అయితే ఉన్నాయి. సో మేబీ నేను అనుకోవడం అదే రోజు రోల్ అవుట్ చేస్తారు. రోల్ అవుట్ చేసినప్పటికీ మనకి ఫుల్ ఫ్లెక్స్గా రావాలంటే ఇంకా టైం అయితే పట్టింది. ఆ టైంలో వీళ్ళు మెట్రో సిటీస్ని, మేజర్ సిటీస్ని టార్గెట్ చేసి అక్కడ లాంచ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ WWDC ఈ నెల 6వ తారీఖున అయితే జరగబోతుంది. సో ఇక్కడ వచ్చరికి iPadOS 16 సంబంధించి కొత్త ఫీచర్స్ని అయితే వీళ్ళు రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ మనకి iOS 16 సంబంధించి కొత్త ఫీచర్స్ని అలాగే కొత్త ఇంటర్ఫేస్ని కూడా చూస్తామని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో అదే మాదిరిగా మనకి మల్టీ టాస్కింగ్ ఇంటర్ఫేస్లో ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి ఉంటుంది iPadOS 16లో అని చెప్పేసి అయితే న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ ఫస్ట్ ప్రైవేట్ 5G కమర్షియల్ నెట్వర్క్ ని బిల్డ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది క్లౌడ్ బేస్డ్ ఆటోనమస్ రోబోట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే వీళ్ళు ఈ 5G టెక్నాలజీని తీసుకురాబోతున్నాడు. క్లౌడ్ బేస్డ్ అంటే మనకి కారుల్లో కానీ రోబోట్స్, తర్వాత ఇంట్లో వాడే ఏమైనా పరికరాలు ఉంటాయి చూసారా, వాటి కోసం అని చెప్పేసి ప్రైవేట్ 5Gని అయితే తీసుకురాబోతున్నారంట. సో ప్రస్తుతం వీళ్ళు సౌత్ కొరియాలో అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.